ఈ నెల 19న ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా శాఖ హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించే బైక్ ర్యాలీ మరియు బహిరంగ సభ గోడ ప్రతులు కరపత్రాలను హిందూ వాహిని బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ శివాజీ చౌక్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సమావేశానికి ముఖ్య అతిథిగా భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ పూజ కమలానంద భారతి అప్పల ప్రసాద్ హాజరై యావత్ హిందూ సమాజం ఛత్రపతి శివాజీ వీరోచిత ధైర్య సాహసాలపై ప్రసంగిస్తారని తెలిపారు. మండలంలోని శివాజీ అభిమానులు, హిందూ అభిమానులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అశోక్ కోరారు. ఈ కార్యక్రమంలో అడుగాని వీరేశం, ఇంగాల నాగమల్లేశం, గుజ్జల మహేందర్రావు, శానగుండ రజనీకాంత్, దొడ్ల ప్రశాంత్, సాన వేణు, బాబురావు, హరీష్, ప్రశాంత్, రాజు, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి శివాజీ స్టాప్ వరకు భారీ బైక్ ర్యాలీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బెజ్జంకి మండలం నుంచి కూడా అశోకనగరం కూడా ఈ యొక్క హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బైక్ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి బెజ్జంకి మండలంలోని యువకులను, హిందూ అభిమానులను, శివాజీ అభిమానులను అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క శివాజీ నేపథ్యాన్ని తీసుకుంటే ఆ రోజు శివాజీ గారే లేకుంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా సుందర అయ్యేది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మన యొక్క దేవాలయాలు కానీ, గోవులు కానీ ఏవి కూడా ఉండేవి కావు. కాబట్టి ఇవన్నింటినీ కూడా మనం కాపాడుకుంటున్నాము ఈరోజు. అంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే హిందువులంతా కూడా ఏకతాటి మీద వచ్చేసి ఈరోజు ఇలా చేస్తూ ఉన్నాం. కాబట్టి 19 నాడు జరిగేటువంటి బైక్ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. జై భవానీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ.